హాయ్ ఎవ్రీవన్ అండ్ నేను అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి, ప్రతి ఊరు నుంచి, ప్రతి రాష్ట్రం నుంచి, ప్రతి స్టేట్ నుంచి అండ్ ఇండియాలోనే కాదు బయట నుంచి కూడా నాకు చాలా సపోర్ట్ వచ్చిందని అర్థమైంది. అందరికీ పేరు పేరు చెప్తున్నా థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఎంత బాగా ఆదరించినందుకు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. లైఫ్లో ప్రతి ఒక్కరికి బిగ్ బాస్ జర్నీ ఉంటే చాలా బాగుంటుంది, చాలా నేర్చుకోవచ్చు అనిపించింది. ఎందుకంటే మనం ఫాస్ట్ లివింగ్ వరల్డ్లో ఉన్నాం. మొబైల్ లేకుండా కానీ లేదంటే లిమిటెడ్ రేషన్ ఉన్నా మనం ఎలా ఉంటామో అసలు ఉండగలమా లేదా అని ఒక ఎక్స్పీరియన్స్. యూజువల్లీ మనకి గొడవలు అయితే వాళ్ళతో మాట్లాడడం, బట్ అక్కడ ఎలా మాట్లాడాలి, గొడవల్ని ఎలా సార్ట్అవుట్ చేసుకోవాలి, లేదా మనం చాలామందితో చాలా బాగుంటాం బట్ ఒక గొడవ అవగానే ఆ గొడవనే పట్టించుకుంటాం కానీ బాగున్నాయన్నీ వదిలేస్తాం. బట్ బిగ్ బాస్లో అది నేర్చుకుంటారు. గొడవని మర్చిపోవాలి, బాగున్నాయి మాత్రమే గుర్తుపెట్టుకోవాలి అనేది బాగా నేర్చుకుంటారు వీళ్ళు. అంటే ఏం హైలైట్ అయినాయో నాకు నిజంగా ఐడియా లేదు, ఎందుకంటే నేను ఇంకా ఏం చూడలేదు. సో హౌస్లో ఉన్నంతసేపు చాలా బాగుండేది, అంటే అందరితో సరదాగా ఉండే. ఎందుకంటే నేను కుకింగ్ డిపార్ట్మెంట్లో ఉండడం వల్ల ప్రతి ఒక్కరు ఫుడ్ నా దగ్గర నుంచే తీసుకోవాలి. సో ఫన్నీగా ఉండేది, సరదాగా ఉండేది. యాక్చువల్ నాకు పేషెన్స్ ఎక్కువే, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఎక్కువ పేషెన్స్ నేర్చుకున్నా. అండ్ మెయిన్ ఈరోజు ఒక గొడవ అయితే ఆ గొడవని నాకు కొంచెం యాక్చువల్లీ ఆ జోన్లో ఉండిపోతామన్నమాట. వెళ్తే నాకు గొడవ అయింది, వెళ్తే వాళ్ళు వచ్చి సారీ చెప్తే కానీ నేను మాట్లాడనమాట. బట్ మన అనుకున్నప్పుడు వాళ్ళది తప్పున్నా మన తప్పున్నా మనం వెళ్ళి సారీ చెప్పి, అంటే ఓకే నీదే తప్పైనా నాదే తప్పైనా నేను నీకు సారీ చెప్పాలనుకుంటున్నాను, సో గొడవని మర్చిపోయి బాగుందాం అనేది బాగా నేర్చుకున్నమాట. మెయిన్ అది రీతుననే కాదు, నాకు యాక్చువల్లీ ఎవరితో గొడవ అవ్వలేదు, ఎందుకంటే అందరు నాతో బాగుండేవారు. సో రీతుకి నాకు ఏంటంటే చిన్నవే మిస్అండర్స్టాండింగ్స్, గొడవలేం కాదు. ఇంకా చెప్పాలంటే అలుగుతారు కదా, అలా చిన్నపిల్లలాగా అలగడం వల్ల అలా ఉండేది, అంతకుమించి గొడవలు ఏం లేవు. లేదు, అసలు కోల్డ్ వార్ అని ఏం లేదు. స్టార్టింగ్లో కూడా ఇప్పుడు నార్మల్ ఎండింగ్ దాకా కూడా మేము కలిసే ఉన్నాం. బట్ ఏమైందంటే నేను యాక్చువల్లీ ఎవరైనా ఏమైనా మాట్లాడుకున్నప్పుడు అది నాకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఉంటా. సో వాళ్ళు ఏయో మాట్లాడుకునేవారు, నాకు ఇంట్రెస్ట్ ఉండదు అవి. సో వాడు వచ్చి మాట్లాడంటే వాళ్ళు కుల్లి జోక్స్ లేకపోతే వేరే ఏమైనా టాపిక్స్ వాళ్ళకి సంబంధించినవి, సో నాకు అవి కొంచెం అర్థం కావు. సో నేను ఎందుకు అక్కడ ఉండడం అని అలా వెళ్ళిపోయాను అంతే. రీజన్స్ అంటే నాకు కొంచెం మొఖమాటం ఎక్కువ. సో ఆ మొఖమాటం వల్ల స్టార్టింగ్లో నేను అంత బాగా మాట్లాడలేదు. బట్ ఇలానే ఉంటే కాదు, మనం వచ్చింది దేనికి అంటే అది మనుషులు కూడా బాగా అలవాటు అయ్యారు. అంటే వీళ్ళని చూసి ఓకే వీళ్ళకి మొఖమాట పడట్లేదు. అండ్ స్టార్టింగ్లో మనం ఎవరి మీద కొత్తల మీద జోక్ వేస్తే వాళ్ళు తీసుకోలేరు, సరదాగా ఉన్నా సరే వాళ్ళు ఎలా తీసుకుంటారని నా భయం. బట్ అలా వీక్స్ పాస్ అయ్యే కొద్దీ ఆ బాండ్ ఫామ్ అవ్వడం, వాళ్ళు నా మీద జోక్స్ వేయడం, ఓకే నేను కూడా ఇలా ఉండొచ్చు అని లేటర్ నాకు అలవాటు అయింది అన్నమాట. అలా యాక్చువల్లీ టాస్క్ విషయానికి పక్కన పెడితే కొంతమంది మనుషులు ఏం చేయకపోయినా నచ్చేస్తారు, కొంతమంది ఏం చేసినా నచ్చరు. సో మేబీ అలాగా టాప్ 2లో ఉన్న వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా లేకపోతే ఎందుకు నచ్చారు అన్నది ఇంకా ఇండివిజువల్ ఒపీనియన్. మేబీ ఇప్పుడున్న నా జర్నీలో మేబీ నేను 3rd పొజిషన్కి నచ్చినట్టున్నాను అంతే. యా, ఇక నుంచి ఇంకా లైఫ్లో బిజీ ఉండాలి, ఇంకా మంచి ప్రాజెక్ట్స్ చేయాలి. అండ్ ఇంకా న్యూ పీపుల్తో ఇంటరాక్షన్స్ ఉండాలి, ఇండస్ట్రీ వాళ్ళతో ఇంకా టచ్లో ఉంటూ చాలా నేర్చుకోవాలి అందరి దగ్గర. అండ్ హౌస్లో చాలామంది పరిచయం అయ్యారు, వాళ్ళందరూ మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు. సో వాళ్ళ బాండ్ అయితే ఉంది, బయటికి వెళ్ళాక కూడా అది కంటిన్యూ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు చాలా ప్రేమగా ఉన్నారు నాతో. సో వాళ్ళ దగ్గర చాలా నేర్చుకొని లైఫ్లో బాగా గ్రో అవుతాను అనే నమ్మకం అయితే ఉంది.
బయటకు కూడా ఇలానే ఉంటుంది అన్నారు. కలుస్తుంది ఈ మధ్యనే మనకి అయితే కలుస్తాం 100%. ఇప్పుడు ఒక బాండ్ ఫామ్ అయిందంటే లోపల అంత స్ట్రాంగ్గా ఉందంటే బయట కూడా అలానే ఉంటుంది. ఒకసారి నాకు ఫ్రెండ్ అనుకుంటే ఫ్రెండ్ అనే అనుకుంటా ఎప్పటికీ. చాలా లిమిటెడ్గా ఉంటారంట ఫ్రెండ్స్. లిమిటెడే ఉంటారు. అంటే నేను పరిచయం ఉన్న తిరిగేదం అయితే లిమిటెడ్ ఫ్రెండ్స్తోని. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ వీక్ కొంచెం సెలబ్రిటీస్ అని ఉండే, కానీ అసలు ఓపెన్గా చెప్పాలంటే 2 days లేకపోతే 1 week తర్వాత ఆ ఫీలింగే లేదు. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేశారో లేదో, స్టార్టింగ్ నుంచి నాతో అందరూ బాగానే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే స్టార్టింగ్ 2 weeks 3 weeks నన్ను అందరూ పిలిచేవారు, అందరూ నాతో మాట్లాడేవారు. తర్వాత కెప్టెన్సీ టాస్క్లో గొడవలు రావడం, సపోర్టింగ్ పెట్టిన అప్పుడు డివైడ్ అయ్యారు. స్టార్టింగ్ అందరితో మాట్లాడేవారు, బట్ ఎప్పుడైతే సపోర్టింగ్ టాస్క్లు వచ్చినాయో అప్పుడు ఓకే మనకి ఎవరి దగ్గర అయితే కంఫర్టబుల్ అనిపిస్తుందో వాళ్ళతో ఎక్కువ ఉండడం. సో అట్లా డివైడ్ అయ్యారు అంతే. ప్రస్తుతానికి అయితే మిస్ అవ్వట్లేదు, ఎందుకంటే మా ఫ్యామిలీ మెంబర్స్ని, ఫ్రెండ్స్ని అండ్ అందరినీ చూడడం అండ్ బయట వరల్డ్కి వచ్చాం. బట్ డెఫినెట్లీ మిస్ అవుతా ఫర్దర్ డేస్లో, ఎందుకంటే అక్కడ చాలా హ్యాపీగా ఉండేది. దట్టు నాకు గేమ్స్ అంటే చాలా ఇష్టం. లెగడం, గేమ్స్ ఆడడం అండ్ మనుషులతో తక్కువ మందితో ఉన్న, అంటే బయట వరల్డ్లో ఏంటంటే మనం పరిగెట్టాలి, బట్ అక్కడ అలా లేదు. సో అది చాలా బాగా నచ్చింది. బయట కన్నా బిగ్ బాస్ హౌస్ అంటే బాగా నచ్చింది, అదైతే 100%. ఎస్. అంటే నేను డిమాన్ అని పెట్టుకున్నదే నేను ఇంకా బెటర్ పర్సన్ అవ్వాలని. సో అది వచ్చిన తర్వాతే ఐఎమ్ ఫీలింగ్ గుడ్. అంటే ఒక ఎస్ యా, వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. యా, లేదు యాక్చువల్లీ నాకు షో ఫార్మాట్స్ అవి తెలీదు, నేను టీవీ అవి చాలా తక్కువ చూస్తామన్నమాట. సో అందుకే ఈవెన్ ఇమాన్యుల్ అన్న లాస్ట్లో టాప్ 5 కూర్చోబెట్టినప్పుడు అడిగినప్పుడు ఈ గేమ్కి వచ్చిన వాళ్ళు అందరూ స్ట్రాటజీస్ ప్లే చేద్దాం, ఈ గేమ్లో ఎలా ఆడితే బెనిఫిట్ అవుద్దో అవన్నీ తెలుసుకున్న లోపే నేను టాప్ 5లో వచ్చి కూర్చున్నా అని చెప్పి. నాకు తెలియదు యాక్చువల్లీ, నేను అందుకే 7.5 దగ్గరే, అంటే ఇంకా పెంచుతారో లేదో ఇది లాస్ట్ అమౌంట్ ఏమో అని నేను మా పేరెంట్స్ని అడుగుతా అన్న. అదే షో ఫార్మేట్ టెక్నిక్స్ అన్నీ తెలుసుంటే వెయిట్ చేసేవాడిని. బట్ ఐఎమ్ హ్యాపీ, అంటే వాళ్ళు పెంచేవారో లేదో తెలియదు, బట్ స్టిల్ లక్కీ నేనే. 100%. అంటే ఎవ్రీ వీక్ మనకి నాకు సార్ వచ్చేసి చెప్తారు కదా, అంటే ఎప్రిషియేషన్ కానీ లేకపోతే పాయింట్స్ కానీ. సో నేను వీక్ బై వీక్ స్టార్ట్ చేసిన ఓకే మనం ఈ పొజిషన్లో ఉండొచ్చు అంటే అనిపిస్తుంది కదా. అట్ ది సేమ్ టైం నేను ఒక 7 weeks అంటే నేను కంటెండర్గా కూడా లేను. ఇప్పుడు మనం యాజ్ ఏ పర్సన్గా లేకపోతే టాస్క్ అయినా ఏదైనా ఆడినా మన పర్సనాలిటీ అన్నది బయటకు వస్తుంది. సో నేను 7 weeks కూర్చున్నప్పుడు జనాలకు ఎలా తెలుస్తాను నేను ఏంటో తెలీదు. సో నా మైండ్లో అదే ఉంది, నేను 7 weeks కూర్చున్నా, ఆ 7 weeks బాగా ఆడిన వాళ్ళు ఖచ్చితంగా ప్రజలకు నచ్చుతారు. సో అందుకే నేను టాప్ 5లో ఉంటానని ఫిక్స్ అయ్యాను, కానీ టాప్ 1 అవుతానని అనుకోలేదు. లాస్ అయినవి ఏమీ లేవు, కానీ రీతుని ఎప్పుడైతే పుష్ చేశానో ఈవెన్ నేను ఫ్రెండ్లీ నా ఎక్స్ప్రెషన్ అలా ఉన్నా నేను జస్ట్ ఇలానే అంటున్నా, అది చేయకుండా ఉండాల్సింది అని ఫీల్ అయ్యా. తప్పు తెలిసి చేసినా తెలియక చేసినా మనం రెస్పాన్సిబిలిటీ అయితే తీసుకోవాలి. సో ఐఎమ్ హ్యాపీ, ఎందుకంటే అది తప్పు, సారీ చెప్పాను. సో మీరు బయటకు వచ్చేసిన తర్వాత గేమ్ బాగా ఆడారు, కామెడీ బాగా కనిపించింది రెమాన్ అనేది అందరూ అంటున్నారు. అప్పటి వరకు కామెడీ అనేది కనిపించలేదు, ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుంచి కామెడీ సెన్స్ బాగుంది. కానీ ఫస్ట్ నుంచి అట్లా ఉంటే ఇంకా బాగుండేదేమో అనేది చాలా బయట వినిపిస్తుంది. యాక్చువల్లీ నేను స్టార్టింగ్లో కూడా కొంచెం జోవియల్గానే ఉండే అందరితో,
కాకపోతే నేను ఎప్పుడు అంటే ఎట్లా ఉండేదంటే నేను వేసిన జోకుల గురించి ఎప్పుడు మాట్లాడాల ఈవెన్ వీకెండ్లో కూడా మేబీ అంటే అంత 1 అవర్లో అంత చూపించట్లేదేమో, నా జోక్స్ వెళ్ళట్లేదేమో మేబీ అట్లా అనుకొని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు జోకులు తగ్గిపోయినాయి అంటే కెప్టెన్సీ టాస్క్లో గొడవ అయిన తర్వాత నేను కూడా ఏంటి నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు, ఏంటి నన్ను ఎవరు కంటెండర్షిప్లో తీసుకోవట్లేదు. సో నాలో నేను కొంచెం బాధపడ్డా. అలా 3 వీక్స్ అలా డౌన్ అయ్యా. మళ్ళీ మధ్యలో ఈ గొడవ, ఫైర్ స్టామ్స్ రావడం, వాళ్ళు వచ్చి వేరే చెప్పడం. సో మనకి వేరే వాళ్ళు ఏదో చెప్పినప్పుడు ఆబ్వియస్లీ మనం ఆలోచిస్తాం కదా, అంటే మనం చూసేది బయటకు వెళ్తుంది ఏంటి, అలా డౌన్ అయ్యాం. తర్వాత రీతు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అందరూ నాతోనూ మాట్లాడేవారు. నేను ఇంకా ఓకే ఫినాలే టికెట్ కొట్టలేదు, 12th వీక్ కెప్టెన్ అవ్వలేదు, బాధపడుతూ ఉండకూడదని అప్పుడు నేను ఇంకా ఫ్రీ అవ్వడం స్టార్ట్ చేశాను. ఈవెన్ రీతు వెళ్ళిపోయినప్పుడు కూడా ఆబ్వియస్లీ బాధ ఉంటుంది, బట్ మనం అదే బాధ కంటిన్యూ చేస్తే ఏం ఉండదు, ఆ బాధ ఒక్కటే ఉంటుంది. ఈడెవడర బాధపడుతుందని జనాలు బయటికి పంపించేస్తారు. సో నేను రీతు దగ్గర నేర్చుకున్నది ఏంటంటే, ఇప్పుడు గొడవ అయిందనుకో, ఆ గొడవ అయిన ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్కి తన గొడవ మర్చిపోతే నార్మల్ అయిపోద్ది వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి. అసలు నాకు చాలా కష్టం అది. సో ఓకే మనం బాధపడితే ఏమీ రాదు అని చెప్పి నా రెగ్యులర్ సెల్ఫ్లోకి వచ్చేసా. అది అందరికీ బాగా నచ్చిందని బాధ. అంటే హోస్ట్ సార్ చెప్పిన హైప్ ప్రకారం నేను అంటే వీకెండ్లో మనకి ఇన్పుట్స్ ఇచ్చిన ప్రకారం అయితే కళ్యాణ్ విన్ అవుతాడు అనుకున్నా. ఎందుకంటే ఆన్సర్ వచ్చి మిమ్మల్ని పెట్టేశారు అంటే ఆ విండౌన్ అయిపోయిన తర్వాత మీరు ప్రతి టాస్క్ మీరు ఆడడం ప్రతి వీక్ మిమ్మల్ని సో బాహుబలితో అంటే ఇలా ఒకటి చెప్తున్నప్పుడు ప్రతి కంటెస్టెంట్ కూడా నాకు సార్ వచ్చి ఇన్పుట్సే మనం తీసుకుంటాం. అవును. సో ఎలా అనిపించింది మీకు ఆ సిచ్యువేషన్లో? యాక్చువల్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. ఎందుకంటే మనల్ని ఎవరైనా అప్రిషియేట్ చేసినప్పుడు మనం కష్టపడిన దానికి ఆ ఫీలింగే అన్నిటికన్నా ఎక్కువ. మనం ఎంత కష్టపడినా ఎంత మనీ సంపాదించినా ప్రజలు మనల్ని మెచ్చుకుంటున్నారా లేదా మనకి ఇష్టమైన వాళ్ళు మనల్ని మెచ్చుకుంటున్నారా, సో ఆ ఫీలింగ్ అయితే కొట్టేది ఏది లేదు. యా 100%. ఈవెన్ ఆయన నోట్లోంచి ఏదైనా మాట వస్తే ఆబ్వియస్లీ అదే అందరూ కూడా అదే చూసి వావ్ అని అనుకుంటారు కదా. సో యాక్చువల్ నేను మట్టి టాస్క్ కాదు, నేను శ్రీజ ఎలిమినేట్ అయ్యి మళ్ళీ వచ్చినప్పుడు మేము పిరమిడ్ చేయాలి. సో నేను అప్పుడు ఆ గేమ్లోనే బర్నీ గారిని ఎమాన్యుల్ని ఇద్దరిని ఒకేసారి హోల్డ్ చేసా, బర్నీ గారిని నిఖిల్ని ఇద్దరిని ఒకేసారి హోల్డ్ చేసా. అంటే వాళ్ళ పవర్ఫుల్ పీపుల్, నేను వాళ్ళిద్దరిని అంత హోల్డ్ చేసేటప్పటికి చాలా హ్యాపీ అనిపించింది. దాని తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు ఎలివేషన్ ఇచ్చారు, అసలు మామూలుగా ఆడలేదు, నువ్వు ఒక పులి సింహంలా అసలు అని చెప్పారు. అంటే ఆడిన తర్వాత వాళ్ళందరూ అప్రిషియేట్ చేసేటప్పటికి బెస్ట్ మూమెంట్ అనిపించింది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కిక్ గేమ్ ఉంది కదా, ఫస్ట్ టైం నేను కిక్ చేసినప్పుడు అందరూ నవ్వేసుకున్నారు. అంటే నాకు స్లిప్ అయిపోయింది కింద వెట్గా ఉండడం వల్ల. సో మళ్ళీ బిగ్ బాస్ పవన్ గుర్తుందా ఇది అని అడిగారు. బిగ్ బాస్ నేను 7 క్రాస్ చేసి చూపిస్తా అన్న 7.4 కొట్టా. సో బెస్ట్ మూమెంట్. యా నేను ఏవీలో చూసాను. ఏవీలో చూసాను, నా ఏవీలో. ఈవెన్ ఆ టైంలోనే తన ఏడ్చేసి గెటప్ అంటుంది. నాకు స్టార్టింగ్లోనే పట్టేసింది యాక్చువల్లీ, బట్ అది తెలియకుండా ఆడుతుంది. ఎందుకంటే నేనే లీడ్లో ఉన్నా, అంటే నా వెనకాలే ఉన్నాడు కళ్యాణ్. సో నేను ఫినిష్ చేసేస్తాను, ఐ కెన్ ఎండ్యూర్ చేసుకుంటా అనుకుంటే అది పెయిన్ ఎక్కువైపోయింది. నేను కాసేపు పడుకొని స్టార్ట్ చేద్దామని ట్రై చేశాను. అక్కడ నాకు ఎవరు సపోర్ట్ చేయట్లా, రీతు తప్ప స్టార్టింగ్లో ఎవ్వరు ఎంకరేజ్ చేయాల. నో వన్, నాట్ ఈవెన్ వన్. నేను ఎప్పుడైతే పడిపోయి కష్టపడుతున్నానో అయినా సరే దెన్ అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ స్టార్ట్ చేశారు. ఎలా అయినా కంప్లీట్ చేయాలి అనుకున్నా, బట్ నా వల్ల అవ్వలే. అట్ ది సేమ్ టైం ఇంకా ఎంత ట్రై చేసినా పెయిన్ ఎక్కువై ఫర్దర్ వీక్స్లో నాకు ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి. అండ్ కళ్యాణ్ అంటే వాడు కూడా ఎమోషనల్ అయ్యి మా మమ్మీ కెప్టెన్ అవ్వాలని నాకు 11th వీక్లో చెప్పాడు. ఓకే కళ్యాణ్ గో ఫర్ ఇట్ అని అన్నాను అంతే. ఈవెన్ పాస్ చేయొచ్చు మనం ఆ గేమ్ కావాలనుకుంటే, బట్ నాకు అలా ఏమనిపించలే, మనోడే కదా గెలుస్తుంది అనిపించింది. మై డియర్ ఆడియన్స్,
ప్రియమైన ప్రజలారా, ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్. నాకు మీరు ఇచ్చిన ప్రేమ నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. అండ్ ఇది నాకు జస్ట్ బిగినింగ్. నేను ఇంకా మంచిగా ప్రాజెక్ట్స్ చేస్తూ మీ అందరికీ కనబడుతూ ఉండాలి అనుకుంటున్నాను. నాకు ఎవరైతే ఓట్ చేసి నన్ను గెలిపించారో వాళ్ళందరికీ పేరు పేరు చొప్పున నా ధన్యవాదాలు. అండ్ మా హోమ్ టౌన్ తణుకు నుంచి నాకు చాలా సపోర్ట్ వచ్చింది. అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్, మా రిలేటివ్స్ అందరూ కూడా చాలా కష్టపడ్డారు. మా ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్.